హో హో ఓం జ్ఞానాంజనశలాకాయ శిష్యచిత్తాపహారిణే పరబ్రహ్మస్వరూపాయ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. మాఘపురాణము 7వ అధ్యాయము. మృగశృంగుని తపస్సు. ఏనుగుకు శాప విమోచనమైన తర్వాత మరల మృగశృంగుడు కావేరి నదిలో దిగి అంతర్ధానంగా మృతి చెందిన 3 స్త్రీలను గురించి ఘోరమైన తపస్సు చేయసాగాడు. ఆ 3 కన్యలను ఎట్లాగైనా బతికించాలనే పట్టుదలతో యమధర్మరాజు గురించి తీవ్ర తపస్సును చేశాడు. తదేక దీక్షతోనూ నిశ్చల మనస్సుతో ఘోర తపస్సును చేస్తున్న మృగశృంగునికి యముడు ప్రత్యక్షమై, వస్తా, నీ తపస్సుకు కఠోర దీక్షకు కడు సంతసించి తిని, నీ ధ్యానము అమోఘము, 3 స్త్రీలను కాపాడాలని నీ పరోపకార పారాయణతనకు ముగ్ధుడనయ్యాను. మృగశృంగ, ఒక యమధర్మరాజు గురించి ఇంతటి ఘోర తపస్సును మరెవరూ చేసి ఉండలేదు. నాకెంతయో సంతోషము కలుగుచున్నది. నీకేం వరం కావాలో కోరుకో, నీ కోరికను తప్పక నెరవేర్చుదును అన్నాడు. యమధర్మరాజు పలుకులు విన్న మృగశృంగుడు కన్నులు తెరిచి చూశాడు. ఎదురుగా యమధర్మరాజు శాంతస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మృగశృంగుడు ముకులిత హస్తుడై నమస్కరించి, మహానుభావ, ఎంతటి ఘోర తపస్యాలురకైనను లభించని మీ దర్శన భాగ్యం నాకు లభించింది. నేనంతయో అదృష్టవంతుడిని. ఇదంతా నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుగాదు. మహామహులకు సైతం లభ్యం కాని మీ దర్శన భాగ్యం సామానుడనైన నాకు లభించటంతో నేను మిక్కిలి సంతుష్టాంతరంగుడనైతిని. కానీ స్వామి, నాదొక కోరిక. అకాల మృత్యువు కలిగిన ఆ 3 స్త్రీలను బతికించమని వేడుకుంటున్నాను. ఇందులో కించిత్ స్వార్థం కూడా లేకపోలేదు. ఎందువలనంటే మరణించిన ఆ 3 స్త్రీలలోనూ సుశీల నాకు కాబోయే ఇల్లాలు కావడమే. కావున ధర్మయుక్తంగా మీరా 3 కన్యలను బతికించి నన్ను సంతృప్తి పరచండి స్వామి అని వేడుకున్నాడు. మృగశృంగుని వచనములను విని అతని ధర్మ సూక్ష్మతకు మిక్కిలి సంతసించి, దయార్థ హృదయుడైన యముడు, విప్రోక్తమా, నీ భక్తికి పరోపకారమునకు మెచ్చితిని. నీకు శుభం కలుగుగాక అని దీవించి ఆ 3 కన్యలను బతికించాడు. యముడే తలుచుకున్నచో ప్రాణములకు కొదువా. మరణించిన 3 కన్యలు మరల బ్రతికారు. దానికి మృగశృంగుడు సంతృప్తి చెంది, యమధర్మరాజా, నా అభీష్టమును నెరవేర్చి నన్ను ఆనందింపజేశారు. మిమ్ములను పూజించిన వారికిని, స్తోత్రము చేసిన వారికిని అకాల మరణము సంభవించక సమస్త శుభములు కలుగునట్లు అనుగ్రహించండి స్వామి అని మృగశృంగుడు ప్రార్థించాడు. యమధర్మరాజు కూడా మిగుల ఆనందించి అటులనే అని అభయమిచ్చి అదృశ్యుడయ్యాడు. మాఘపురాణము 7వ అధ్యాయము సమాప్తము. ఓం సహనా భవతో సహనో భునక్తో సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.